వస్తాను. వంశీ గారు వాయిస్ తీసుకుని వస్తాను మీ దగ్గరికి. వంశీ గారు, ఎస్ ఎస్ వినిపిస్తుంది. వంశీ గారు, ఏంటి ఎలా చూస్తారంటే ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎంత ప్రయత్నించినా సరే కనీసం మాకు అడ్డంకులు సృష్టించారు, వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చాక వెళ్ళింది, చూస్తుంది, చంద్రబాబు గారు చెప్పడం చూస్తాం, దీన్ని ఎలా మార్చాలని దాని మీద మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, దీన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, అసలు దీన్ని ఏ విధంగా దీన్ని మళ్ళీ తిరిగి మనం రాబట్టుకోవాలనేది కూడా మాకు అర్థం కాని ప్రశ్నగా మీరు దీని మీద ఆలోచిస్తూ ఉన్నారు. అంటే చాలా లేదు, ఇంకా ఎప్పటికీ యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సందర్శించి కూడా దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎందుకంటే పర్యావరణం ఒక్కటి సమస్య కాదు, ఇక్కడ ప్రజా దుర్వినియోగం ఒకటైతే పర్యావరణాన్ని నాశనం చేశారు, పరదాల మాటని కట్టి మమ్మల్ని ఎవరిని అలో చేయలేదు, ఇప్పుడు వచ్చి చూస్తే మాకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటున్నారు. అసలు ఏంటి ఎప్పటికీ దానికంటూ ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది? సార్, మీకు రామారావు గారికి అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారికి ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా. సార్, ఇప్పుడు విశాఖపట్నం మనం ఎప్పుడైనా విజయవాడ నుంచి విశాఖపట్నం ఫ్లైట్ లో వెళ్తా ఉంటే మనకి బీచ్ రోడ్ లో విశాఖపట్నం ఎంటర్ అవ్వగానే గాదిరాజు ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ కనిపిస్తుంది. మీ అందరూ కూడా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయొచ్చు. హైదరాబాద్ నుండి కానీ విజయవాడ నుంచి కానీ మనం విశాఖపట్నం వెళ్తా ఉంటే కరెక్ట్ గా ఫ్లైట్ విశాఖపట్నంలో ల్యాండ్ అవుతుంది అనగా రైట్ సైడ్ కూర్చోవాలి, రైట్ సైడ్ విండోలోకి కనిపిస్తుంది ఆ గాదిరాజు ప్యాలెస్. నేను 4-5 సార్లు అబ్జర్వ్ చేశా. ఆ గాదిరాజు ప్యాలెస్ మీద కన్నేశారంట మేడం గారు. నాకు ఆ గాదిరాజు ప్యాలెస్ కావాలి అని అంటే అప్పట్లో మా ప్రస్తుత స్పీకర్, అప్పటి నర్సీపట్నం ఇన్ఛార్జ్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు దాని మీద పెద్ద రచ్చ చేసేసి ఆ ప్యాలెస్ మీద పడినటువంటి కన్ను పబ్లిక్ చేసేసేటట్టు ఆ ప్యాలెస్ ను ఆక్రమించుకునే అవకాశం లేకపోవడంతో ఊరుకో నీకు అట్లాంటి ప్యాలెస్ ఇంకోటి కట్టిస్తాను అని రిషికొండను తవ్వేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వారి ఆదేశాలను బేఖాతరు చేసి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్యాలెస్ ఈ రిషికొండ ప్యాలెస్. మేము గతంలో చాలా సార్లు అది కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మేము పోరాడాం. అవును. ఆ తర్వాత మేము ప్రతిపక్షంలో ఉండగా అక్కడికి వెళ్ళటానికి ట్రై చేశాం. అరే, అది నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తి, సో నేను చూసే హక్కు నాకుంది అని చెప్పేసి అప్పట్లో లోకేష్ గారు కావచ్చు చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలని విఫలయత్నాలని ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇక 30 సంవత్సరాలు మేమే ఉంటాం కదా, ఇక ఆ తర్వాత మేము గెలిచిపోతాం, 2024లో 175 వచ్చేస్తాయి, ఇక ఆ తర్వాత నేను ఇక్కడ కూర్చొని మరి ఏంటంటే అది మనందరం కూడా చూసాం కమోడ్ అంట, బీచ్ వ్యూ కమోడ్ లో కూర్చొని నేనంతా కూడా వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉండేలా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఊహతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఋషికొండ ప్యాలెస్. అంటే వంశీ గారు, ఇక్కడ మనకి ఇంకొకటి కూడా దాంట్లోంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 30 ఏళ్ళు మనమే ఉంటాం కదా, మన ఇష్టం కట్టుకోవచ్చు అనుకున్నా, అసలు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా ఎన్నాళ్ళు అసలు కట్టి అప్పుడే పెచ్చులు ఊడిపోతున్నాయి, దానికి మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ ఆడిట్ చేయించుకోవాలి, సేఫ్టీ అధికారులు, అసలు ఏం జరిగింది అనుకోవాలి. ఇప్పుడు అక్కడికే రాబోతున్నా. అలా కట్టేసి ఆ తర్వాత ప్రజలు ఊహలన్నింటినీ తారుమారు చేసేయటంతో కూటమి ప్రభుత్వం వచ్చింది. ముందుగా గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి చూసొచ్చారు బయట ప్రపంచానికి, ఇదిగోరా బాబు ప్యాలెస్ ఇలా ఉంది అని చూపించారు. మనందరం కూడా గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఆ ప్యాలెస్ ని ఇప్పుడు జూలైలోనే, ఇప్పుడు మేము అధికారం చేపట్టిన జూన్ అయితే జూన్ మిడ్ లోనో జూలై బిగినింగ్ లో అనుకుంటా వెళ్ళి ఈ ప్యాలెస్ ఇలా ఉంది, దీనికోసం ఇలా వాడారు, ఇన్ని లక్షలు పెట్టి కమోడ్లు, అన్ని లక్షలు పెట్టి ఫ్యాన్లు వాడారని చూసాం. తర్వాత మరి భారతీయ సిమెంట్స్ తో కట్టారట ఆ భవనాన్ని. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగానే అవి పెచ్చులు విడిపోతా ఉన్నాయి, థింగ్ 1. ఆ తర్వాత మేడం అప్పటి టూరిజం శాఖ మంత్రులు రోజా గారు శంకుస్థాపన చేశారట ఈ భవనానికి. మరి ఆ మాత్రం రోజా గారు శంకుస్థాపన చేశారు, మరి పెచ్చులు విడిపోతా ఉన్నాయి అనేది మరి సామాజిక మాధ్యమాలు అందరూ కూడా చాలా వెరైటీగా చెప్పుకుంటా ఉన్నారు. నేను అక్కడ చెప్తే ఇక్కడ చెప్తే బాగోదు, కానీ ఈ రోజు అసలు దాన్ని ఏం చేద్దాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పాపం ఆయనకి ఏం తోచలా, దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయిలే, మనం తర్వాత దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అయిపోయినాక ఆలోచిద్దాం అనే లోపే సంవత్సరం టైం గడిచిపోయింది. అవును. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళారు, అసలు దీని సంగతి ఏందో చూద్దాం, దీన్ని ఏం చేయాలో చూద్దాం అని ఆయన వెళ్ళగానే పెచ్చులు డాములు పడి అమ్మో ఇది భారతీయ సిమెంట్స్ తో కట్టారు. ఇక దీనిలో ఆయన చెప్పింది ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటుకో ఇక్కడ గవర్నర్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ వైజాగ్ వచ్చినప్పుడంట ఈ ప్యాలెస్ లో ఉంచుతారంట వాళ్ళని. వైజాగ్ ఇప్పుడు ట్రంప్ గారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఈ ప్యాలెస్ వాడతారు, అట్లా వాడుకోవాలి ఈ ప్యాలెస్ అని చెప్పి సెలవు ఇచ్చారు. మరి వీళ్ళు అధికారం సరే ఈ సంవత్సర కాలంలో ట్రంప్ గారు ఎన్నిసార్లు వచ్చారు,
ప్రధానమంత్రి ఒకసారి వచ్చినట్టున్నారు, మొన్న ఏదో యోగాంధ్ర డేకి వచ్చారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు వచ్చారు, ఆ తర్వాత గవర్నర్ గారు ఎన్నిసార్లు వచ్చారు, ఇవన్నీ ఏం తెలియదు. బట్ విషయం ఏంటంటే దీన్ని ఎందుకు వాడాలి అనేది, అసలు ఒక భవనాన్ని ఎందుకు వాడాలి అనే విషయాన్ని అసెంబ్లీలో చర్చించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఈ భవనాన్ని దేనికోసం ఉపయోగించాలో తలలు పట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అసలు దీన్ని ఎందుకు వాడాలో ఒకసారి అసెంబ్లీలో చర్చిద్దాం అనేటటువంటి స్థాయికి ఆ భవనం వెళ్ళింది. రికార్డు ఇది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే దాని నిర్వహణకి కోర్టు ఖర్చు ఒక అవుతుంది. భవనాన్ని కట్టేసి ఏది 500 కోట్లు పెట్టి కడితే మళ్ళీ దాని మీద 5 రూపాయలు రాకపోగా సంవత్సరానికి ₹1 కోటి కరెంట్ బిల్లు, దాని మెయింటెనెన్స్ ఛార్జెస్. సో మళ్ళీ పాడైపోతున్న భవనాలు మళ్ళీ రిపేర్ చేయించాలని కూడా చెప్తున్నారు. అసెంబ్లీలో చర్చించే స్థాయికి వెళ్ళింది. వాస్తవంగా అసెంబ్లీలో సమస్యలు చర్చిస్తారు, ఇక్కడ చర్చించడానికి ఎవరు లేరు, వీళ్ళు రామంటున్నారు అసెంబ్లీకి. ఇప్పుడు దీన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలి, అసలు ఎందుకు వాడతాం దీన్ని, ఏ పర్పస్ దీనికి వాడాలనేది అసెంబ్లీ స్థాయిలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అయిపోయింది. సో అలా కట్టారు ఈ రుషికొండ భవనాన్ని సార్. రైట్ అండి. ఎస్ రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే రామారావు గారు. సో ఏం చెప్తారు ఇప్పుడు ప్యాలెస్ నిర్మాణానికి 400